తెలంగాణ సీఎం రేవంత్ అమెరికా పర్యటన రద్దుపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సీఎం హోదాకు తగినట్టుగా పర్యటన లేదు అని, పర్యటన ఉద్దేశంలో స్పష్టత లేదు అని అనుమతి నిరాకరించాము అని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. బ్రిటన్ పర్యటనకు మాత్రం అనుమతి ఇచ్చామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. సీఎం రేవంత్ అమెరికా పర్యటన రద్దు కావడంతో ఆయన స్థానంలో యుఎస్కు వెళ్లనున్నారు. దుద్దిళ్ల అమెరికాలో పలు కంపెనీల ప్రతినిధులతో ఎంఓయూలు చేసుకోనున్నారు. మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చర్యలకు సిద్దమైంది. కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలి అని వరంగల్ కాంగ్రెస్ నేతలు తీర్మానం చేసిన క్రమంలో ఆమెకు మరోసారి నోటీసులు ఇచ్చే యోచనలో కమిటీ ఉంది. కృష్ణా జిల్లా ఉయ్యూరులో డయేరియా ప్రబలిన ప్రాంతానికి వెళ్లి మంత్రి నారాయణ అక్కడ తూతూ మంత్రంగా పరిశీలన జరిపారు. డయేరియాతో మృతి చెందిన సహజ మరణమని ఆయన పేర్కొన్నారు. మృతుడు నూరుద్దీన్ గుండెపోటుతో చనిపోయాడు అని, ప్లాంట్ వాటర్ వల్లే అతిసారం ప్రబలింది అని బుకాయించారు. రాయలసీమపై చంద్రబాబుకు ఎందుకంత కక్ష అని మాజీ మంత్రి సాకే శైలజనాథ్ ప్రశ్నించారు. శ్రీశైలం జలాశయంలో నీరున్న రైతుల వ్యవసాయానికి అవసరమైన నీటిని విడుదల చేయకుండా ఇబ్బంది పెడుతూ ఉన్నారని ఆయన మండిపడ్డారు. ఈ నెల 24న రైతులతో కలిసి పోతిరెడ్డిపాడు వెళ్తామని శైలజనాథ్ తెలిపారు. ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైన ఓటు ప్రక్రియను అధికారులు అపహాస్యం చేస్తూ ఉన్నారని వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. ఇంటింటికి తిరిగి ఓటర్ల సమస్యలు తీర్చవలసిన అధికారులు, సిబ్బంది నోటీసులు ఇచ్చిన వాళ్లను ఒకచోటుకు రమ్మనడం సరికాదు అని ఆక్షేపించారు. ఏపీలో జూనియర్ డాక్టర్ల సమ్మె యథావిధిగా కొనసాగుతోందని జూడా అసోసియేషన్ అధ్యక్షుడు ఈశ్వర్ శంకర్ తెలిపారు. అత్యవసర వైద్య సేవల బహిష్కరణ కూడా కొనసాగుతుంది అన్నారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం దిగొచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం 1 టౌన్ సీఐ రాజగోపాల్ నాయుడుని వీఆర్కు పంపుతూ పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. 20 రోజుల క్రితం లాయర్ శివరామకృష్ణను బూటుకాలితో తన్నబోయిన సీఐ రాజగోపాల్ నాయుడు వీడియో కలకలం రేపింది. ఈ వ్యవహారం సీరియస్ కావడంతో సీఐ రాజగోపాల్పై చర్యలు తీసుకున్నారు. మహబూబాబాద్ లో ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల హక్కుల సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సమర భేరీ నిర్వహించారు. ఎన్నికలకు ముందు ఉద్యోగులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక విస్మరించింది అని, వాటిని వెంటనే నెరవేర్చాలి అని డిమాండ్ చేశారు. కామారెడ్డిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. తమ కాలేజీలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలి అని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ ఇంటి ముట్టడికి విద్యార్థులు యత్నించారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. నల్గొండ జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం వజినేపల్లి గ్రామ శివార్లోని ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద పూలిచింతల ప్రాజెక్టు జెన్కో కార్మికుల ఆమరణ దీక్ష వరుసగా 9వ రోజుకు కొనసాగుతోంది. తమ న్యాయమైన కోరికలు పరిష్కరించాలి అని, లేదంటే దీక్ష విరమించేది లేదు అని కార్మికులు అంటున్నారు. జనగామలో టీఆర్ఎస్ ఎంఏ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. నల్గొండ జిల్లాలో ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసు నిందితుల్ని కఠినంగా శిక్షించాలి అని వారు డిమాండ్ చేశారు. ఆసిఫాబాద్ లోనూ ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బంది మానవాహారం నిర్వహించారు. ప్రిన్సిపల్ రూపారెడ్డి దారుణ హత్యను నిరసిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఢిల్లీలో పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ ముందు రాహుల్ గాంధీ ధర్నా విరమించారు. పెల్లెట్ గన్ బాధితుడు సాహిల్తో కలిసి ఆయనతో పాటు ప్రియాంక గాంధీ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. పెల్లెట్ గన్ దాడిలో గాయాలైన విద్యార్థులకు న్యాయం చేయాలి అని, అమానుషంగా ప్రవర్తించిన పోలీసులను శిక్షించాలి అని డిమాండ్ చేశారు. దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 3, నిఫ్టీ 20 పాయింట్ల మేర లాభపడ్డాయి.